నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. కష్టమే తెలియకుండా బ్రతికిన నాకు తిండి దొరకని రోజు ఒకటి వస్తుందని అనుకోలేదని అంటున్నారు సుబ్బారావు. నా కుటుంబానికి ఆస్తి మీద ఉన్న ప్రేమ నా మీద లేదు అని అంటున్నారు. అసలు ఆయనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. చూస్తే పెద్దవాళ్ళ ఉన్నారు, ఇక్కడి వరకు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? బాగా ఆస్తుంది, అమ్మాయి చేసి ఉన్నాం, సంవత్సరాలు కాపురం చేసాం. మందుకు అలవాటు పడ్డాను నేను కొంచెం. ఆ ఫ్రెండ్స్ తో ఒక అమ్మాయి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు నన్ను. అమ్మాయికి నేను బానిస అయిపోయా. ఫస్ట్ మందుకు బానిస అయ్యారు, తర్వాత ఒక అమ్మాయి బానిస అయ్యారు. అమ్మాయి సంగతి నాకు తెలీదు, మా ఫ్రెండ్స్ అలా. సో చెడు అలవాట్లకి అట్రాక్ట్ అయిపోతారు అనమాట. అవునండి. ఆస్తన్నా ఉంచారా, హారత కర్పూరం చేసేసారా? ఆస్తి ఉంచాము, అమ్మాయి భార్య పేరుతో రాసి ఇచ్చేసాము. అక్రమ సంబంధం పెట్టుకున్నారా, సెకండ్ కాపురం లాగా అని అడుగుతున్నారు. పెళ్ళేం చేసుకోలేదు. పెళ్లి చేసుకోలేదు, ఓకే. ఉంచుకున్నారా? అంతే. తీసుకొచ్చి మా ఇంట్లోనే మా మిసెస్ పక్కనే పెట్టాము. ఆమెకు చీర కొంటే ఈమెకు చీర, ఈమెకు నాకు కొంటే అవునలాగా. ఇందాక నేను అడిగిన దానికంటే ఇది దారుణం. ఇంకా అదే కదా, ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టావా? సమన్యాయం చేస్తున్నారా? మరి పిల్లలు ఊరుకున్నారా? అబ్బాయి ఇంట్లో డోర్ తీసుకుని ఇంట్లో వెళ్తుంటే బయటకు తోసేసాడు. తాగుడన్నా మానేశారా? అది లేదా? లేదు, కంటిన్యూ ఉంది. ఇంకేమన్నా ఉన్నాయా ఆడ్డాలు? ఇప్పుడు ఆనిస్తాం, అప్పుడు ఏమి లేవు కదా. మరి ఎలా, ఎక్కడ తిండేలాగా? అదే ఇక అక్కడెక్కడ భోజనాలు పెడతారు కదా, తింటూ రోడ్డు పక్కన పడుకోవటం. ఇదైతే మాత్రం కంటిన్యూ అవుతుంది. అయింది. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఎవరో వాళ్ళు పాన్సర్ ఉంటారు, పాత వాళ్ళు పోస్తున్నారు. పోస్తాం. ఇల్లు ఉండదు, టికానా ఉండదు, కానీ దానికి మాత్రం పోస్తారు. ఇదివరకు మనం చేసిన సహాయం, ఇదివరకు మనం చేసిన సహాయం. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? అదే మీకు చెప్పుకున్నామని. చేయించమనా లేకపోతే మీ బుద్ధి తెచ్చుకున్నాను, మళ్ళీ మా ఫ్యామిలీ దగ్గర ఉంటానని చెప్పడానికి వచ్చినాను. సో వాళ్ళు మీకు బుద్ధి వచ్చిందన్న విషయం వాళ్ళకి ఇంకా తెలియలేదు. సో మేము నమ్మి వాళ్ళని నమ్మించాలి. అవునండి. సూపర్. వాళ్ళ కాలు పట్టుకుంటాం వచ్చి మేము. అసలు ఎలా మానేశారు? అంత ఈజీయా మానేయటం? మానలేదు. చేతులు వనకటం, కాళ్ళు వనకటం, తల తిరగటం, నిద్ర పట్టకపో, చేతులు వణుకుతున్నాయని చెప్పి నైట్ మందు వేస్తాం. నేను ఇక్కడ 25 years బట్టి ఈ కుర్చీలో కూర్చున్నాను. మీరు మానేశారని చెప్పి వాళ్ళు నాకంటే కనుక నీకేం ఎక్స్పీరియన్స్? మానలేదు. 90 తాగుతుంది, చేతులు అనుకుని ఉండటం కోసం అంతే. 30 ml అయితే ఓకే, 90 ml అయితే నాట్ ఓకే అని అనరు. తాగుడు వదిలేయాలి అని అంటారు. అంటే ఒకేసారి మానకూడదని డాక్టర్ చెప్పారు. ఎవరు చెప్పారండి? వెళ్ళండి, మళ్ళీ చెప్తారు. 90 తాగాలని డాక్టర్ ఇచ్చాడా? ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడా? పెగ్గు. సరే, ఈ డాక్టర్ చెప్తారులే ఎంత తాగాలో ఎంత తాగకూడదు. ఎవరో డాక్టర్ అన్నాడంటే రాసి ఇచ్చాడంటే మినిమం 90 ml తాగాలి, లెస్ దెన్ 90 నో గ్యారంటీ అని ఇచ్చాడా? మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మా. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం సుబ్బారావు గారు ఆయన ప్రాబ్లం చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. ఆయనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే. రండి. భార్య, కొడుక? అవునండి, భార్య, అబ్బాయి. ఏం పేరు మీ అమ్మ? రమేష్. మీరమ్మా? మహేశ్వరి. ఇది కూడా మీ నాన్నగారు ఇప్పుడు మేము మొత్తం మారిపోయాను, నేను చేసిందంతా తప్పే, ఇప్పుడు నేను కావాలంటే మీ కాళ్ళైనా పట్టుకుంటాను, నన్ను ఇంట్లోకి రానివ్వండి అని చెప్పేసి ప్రాధేయపడ్డానికి ఇక్కడి వరకు వచ్చారండి. అసలు ఆయన ఇప్పటి వరకు అయితే అన్ని చెప్పారు, అది ఎంతవరకు నమ్మాలో లేదో అనేది నాకు తెలియదు, మేడం కి సార్ మాత్రమే తెలుసు. ఆయన వర్షన్ విన్నాను కాబట్టి మీరు చెప్పండి ఆయన గురించి. మా నాన్నగారు చిన్నప్పుడు బాగానే చూసుకునేవారు అండి. చిన్నప్పుడు అయ్యి విధానం బాగానే చూసుకునేవారు. ఆయన తాగుడికి అలవాటు అయిపోయి అమ్మాయిలు వేసడం విధానం ఉంది. మా అమ్మగారిని నన్ను పట్టించుకుంటాం. అమ్మాయిలు వ్యసనం, అమ్మాయి వ్యసనం. అమ్మాయిలు ఒక ఆవిడ తీసుకొచ్చి పక్కనే పెట్టాడంటే దుకాణం, నిజమేనా? అప్పుడు ఆ టైంలో ఆస్తి అంతా ఇచ్చేసారంట కదా, నిజమేనా? అవును, ఆస్తి అంతా మీ దగ్గరే ఉంది. సరే, 2 years బ్యాక్ ఆయన తరిమేయడానికి కారణం ఏంటి? మీకు ఆల్రెడీ ఆస్తి ఇచ్చాడు,
జీవితకాలం పోషించాలి కదా, మీరు చూస్తారు తిండి పెడతారనేగా ఆస్తి ఇచ్చాడు, మీరు ఎందుకు పంపించారు? తాగుడు అయ్యి అలవాటు ఉన్నప్పుడు మాకే ఇప్పుడు అరే, మమ్మల్ని 20 ఏళ్ళ చూస్తారని నమ్మకం ఏముంది? 20 ఏళ్ల నుంచి ఉంది కదమ్మా, ఆస్తి రాయించుకున్నాక ఎట్ట పంపించేస్తారు? అంటే మీలో స్వార్థం ఉందనే కదా, అంటే అతను మారటానికి మీరు ఎటువంటి ఆయన ప్రయత్నం చేసింది చేశారు? తప్పే, కానీ ఆస్తి రాయించుకున్నాక పంపించకూడదు కదా. ఆయనకంటూ ఏదో షేర్ ఉంచాలిగా కనీసం. తాగి ఉంటాడో పోతాడో ఆయన ఇష్టం, అది ఆయన లైఫ్ స్టైల్ అది. కాదు నాన్న, మీరు ఏమన్నా ట్రీట్మెంట్కి అది తీసుకెళ్లారా? డాక్టర్స్ కి చూపెట్టారా? మాన్పించేటటువంటి ప్రయత్నం ఏం చేశారు? సరే అమ్మాయిల సంగతి వదిలేయండి, అప్పుడు పవర్ ఉంది, ఇప్పుడు పవర్ లేదు, ఇప్పుడు అది గొడవ లేదు మనకి. అవును, ఎందుకంటే ఇప్పుడు అతను తాగి ఆ పవర్ కాస్త పోయి ఉంటది, అది వదిలేసేయండి. కానీ ఇతన్ని తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నాలు ఎన్ని సందర్భాల్లో చేశారు? ఏదో డాక్టర్ గారు అతనికి చెప్పారంట, బాబు నువ్వు తాగకపోతేనే చచ్చిపోతావు అనే పరిస్థితి ఉందని చెప్పి. ఏ డాక్టర్ అలా చెప్పాడో నాకైతే తెలియదు. నిజంగా అబ్బాయి తీసుకెళ్ళాడండి, లేదండి, నేను తీసుకెళ్ళానండి. ఒకసారి తీసుకెళ్ళాడు, 20,000 ఖర్చు పెట్టాడు అబ్బాయి. మీరు మెడికల్ టెక్స్ట్ బుక్ రివర్స్ లో రాయాలి. ఉండండి, చెప్పయ్యా. నాన్నగారిని తీసుకుని వెళ్ళాను, అన్నీ చేశానండి. డాక్టర్ గారు ఏమన్నారు? తాగితే బతుకుతాడు అన్నారా, తాగకపోతే బతుకుతాడు అన్నారా? తాగపోతేనే ఇదాను అండి, తాగితే తాగపోతేనే. సరే అలా మెల్లగా మార్చుకోవచ్చు కదా, ఎందుకు తరిమేశారు? ప్రధానమైన కారణం ఏంటి మిమ్మల్ని ఏమైనా? కారణం అంటే తాగే ఉన్న తాగు- రోడ్డు మీద పడిపోతున్నాడా, లేకపోతే ఇంటికి వచ్చి బూతులు మాట్లాడుతున్నాడా? మా అమ్మగారిని అయ్యే తెస్తున్నాను. తిడుతున్నాడు. సో మారలేదు, ఎదురు తిడుతున్నాడు, ఇక మా వల్ల కావట్లేదని వెక్స్ అయిపోయారు మీరు. అమ్మ అసలు మీ బాధ ఏంటి? ఆల్రెడీ ఊహ తెలిసిన కాడ నుంచి అలవాటు చేసుకున్నాడు డబ్బు ఆస్తి ఉండడం వల్ల. మరి ఇంతకాలం మాకు ఆస్తి ఉంది బాగా, ఫస్ట్ నుంచి డబ్బు ఆస్తి ఉంది. అది ఉందని చెప్పి కన్ను మిన్ను కనపడకుండా అమ్మాయిలతో తిరిగాడు బాగా. ఇక ఇంటికి రాడు, తిరుగుతాడు. కొట్టేవాడా? కొట్టడులే, తిరుగుతాడు, నన్ను పట్టించుకోడు. ఇంకా అట్లాగా ఇంకా కొడుకు ఇంకా అప్పుడు కొట్టేసాడు. అసలు ఆస్తి అంతా మీ వైపు ఎలా రాయించుకున్నారమ్మా 10 ఏళ్ల క్రితం? భలే తెలివిగా. చాలా మందికి ఆ ప్రాబ్లం ఉంటది, రాయించుకోలేరు. ఏం చేసుకుంటూ దొబ్బేయండి అంటే ఏం చేయలేవు. మీరు మళ్ళీ నేను తాగను, నేను వస్తాను మా ఇంటికి అన్నాడు. నాకు మీ మీద నమ్మకం లేదు. మళ్ళీ ఆ అమ్మాయి ఏమన్నా ఆస్తులు రాయించేసుకుంటదేమో అని మీకు భయం వేసింది. ప్రూవ్ చూపిస్తేనంటే సరే ఆస్తి రాసి ఇవ్వమని చెప్పాము. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదమ్మా, ప్రత్యేకంగా ఈ అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత మీకు ఎందుకు డౌట్ వచ్చింది? అంటే ఎక్కువ కాలం ఈ అమ్మాయి మీ ఇంట్లో వచ్చి ఉండేదంటగా మీతో పాటు, అక్కడ వచ్చి లేదా? మా ఇంట్లో మీ ఇంట్లో రాలే? ఓకే, అక్కడ ఉంటాడు, అక్కడ ఉండేది, అక్కడ అన్ని పెడతా ఉండేవాడు. ఇంకా ఆస్తంత ఇలా కరిగిపోద్దనే ఉద్దేశంతో మీరు రాయించేసుకుని నేను మానుకుంటానని వచ్చాడు ఇంటి దగ్గరికి. మానుకోవు, నువ్వేనన్నా ప్రూవ్ చూపి అంటే సరే ఆస్తి మొత్తం రాసి నేను నమ్ముతాను అన్నాను. ఆస్తి మొత్తం రాసిచ్చాడు. మళ్ళీ రాసిచ్చినాక మళ్ళీ తాగి వచ్చాడు. అలా 8 years భరించాం, ఈ 2 years నుంచి చెప్పి కొట్టేసాడు. 2 years నుంచి బయట ఉంటున్నాడు అంట ఆయన. ఇంకా మళ్ళీ చేస్తున్నాడని అట్లా. నువ్వేం చేస్తున్నారా రమేష్? జాబ్ చేస్తున్నారా? మీరు చేస్తున్నారా? అమ్మని మీరే చూసుకుంటున్నారా? ఇప్పుడు మీ నాన్నగారు ఈ కంప్లైంట్ ఇక్కడికి రావటం వల్ల మిమ్మల్ని ఇక్కడ రప్పించడం జరిగింది. నాన్నగారు మారేరు అని నమ్మకం మీకుందా? మారుతారనే నమ్మకం ఉందా? మళ్ళీ మీ నాన్నగారిని మళ్ళీ మీ ఇంట్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఇష్టపడుతున్నారా? నాకు తాగుడు అలా వ్యసనం లేకపోతే మేము చెప్తే నమ్ముతారా? మాకున్న సీనియారిటీకి మేము చెప్పడానికి అవకాశం నమ్ముతా ఉంది. డాక్టర్ గారు చెప్తారా? అయితే ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది.